జడ్జి గారితో పని ఉండొచ్చాం. కాస్త గేట్ సార్. నై జావ్ జావ్. లేదు బాబు, వారితో చాలా అవసరంగా మాట్లాడాలి. గేట్ సార్. జావ్. అదిగో లైట్ వెలుగుతూనే ఉంది. బాబు గారు మెలుపునే ఉంటారు. కాస్త పిలువు బాబు. నై జావ్ జావ్. జడ్జి గారు, జడ్జి గారు, జడ్జి గారు. బాబు దూర్గా వాళ్ళని లోపలికి రాని. పద. నమస్కారం అండి. నమస్తే. రండి రండి. ఎవరు మీరు? ఎందుకు ఇలా వచ్చారు? ఎటు చూసినా దిక్కు తోచగా వెలుగు కోసం వెతుకుంటూ మీ దగ్గరికి వచ్చాను. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఈ రోజు జరిగిన ఘోరమైన సంఘటన మీకు తెలిసే ఉంటుంది. దానికి బలైందని నేనే. అదే మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు ఇక్కడికి రావడం చట్టవిరుద్ధం అని తెలీదా? ఏదైనా కోర్టుకు వచ్చి మాట్లాడాలి. చెప్పదలుచుకున్నది అక్కడే చెప్పుకోవాలి. ఆడదాన్ని అక్కడ 10 మందిలో నిలబడి సిగ్గు విడిచి నా శీలం దోచుకోపడిందని చెప్పుకోనా? చెప్పుకుంటే నా బతుకు నవ్వులు పాలు కాదా? లోకం నన్ను పతితాన్ని వేలెత్తి చూపదా? నేను ఇంక జీవితంలో తలెత్తుకోగలనా? అందుకే కోర్టులో చెప్పుకోలేక న్యాయాధిపతులైన మీరు ఎక్కడుంటే అక్కడే న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ సారీ. విచారణ జరగబోతున్న కేసును గురించి ముందుగా చర్చించడం న్యాయం కాదు. యు ప్లీజ్ గో. క్షమించండి, నేను వెళ్ళలేను. న్యాయాన్ని కోరడానికి మీ దగ్గరికి వచ్చాను. నన్ను వెళ్ళిపోమంటాం భావ్యం కాదు. నన్ను వెనక్కి పంపిస్తే నాకు జీవితమే లేదు. ఆవేశపడకమ్మా. నీకు అన్యాయం జరుగుతుందేమో నువ్వు భయపడక్కర్లేదు. అక్కడికక్కడే పట్టుబడ్డ నేరస్తుడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. సాక్ష్యాధారాల్ని బట్టి చట్టరీత్యా అతనికి తగిన శిక్ష పడుతుంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళొచ్చు. మీరు అతనికి శిక్ష వేయదని వేడుకోవడానికే వచ్చాను. వాట్? నీ మాటలు విడ్డూరంగా ఉన్నాయి. ఇట్స్ స్ట్రేంజ్. మీకు అలాగే అనిపిస్తుంది. మీరు అతనికి శిక్ష విధించడం వల్ల చట్టాన్ని అమలుపరచడమే అవుతుంది. కానీ నాకే న్యాయం జరుగుతుంది. నువ్వు చాలా పొరపడుతున్నావమ్మా. నేరస్తుడిని శిక్షించడమే చట్టం యొక్క ధ్యేయం. అదే న్యాయం. ప్రపంచంలో ఏ న్యాయస్థానమైనా చేసే పని అదే. ఎవరైనా దాన్ని ఆక్షేపించడం నేనెక్కడా వినలేదు. చూడండి, నేరాలన్నీ ఒకటి కావు. కానీ నేరస్తులకు విధించే శిక్షలన్నీ ఇంచుమించు ఒకటే. దొంగతనం జరిగినా, దోపిడి జరిగినా దొంగని జైలు పంపిస్తారు. దోచిన సొమ్ముల్ని పోగొట్టుకున్న వాళ్ళకి అప్పగిస్తారు. అలాగే ఈ కేసులో కూడా నేరస్తుని శిక్షిస్తారు. మరి సర్వస్వం పోగొట్టుకున్న దాన్ని నాకేమిప్పించగలరు? అంటే నువ్వు పరిహారాన్ని కోరదలుచుకున్నావా? అడగడంలో తప్పేమీ లేదు. ప్రయత్నిస్తాను. క్షమించండి, నేను పరిహారం కోరడానికి రాలేదు. కోరినా నేను పోగొట్టుకున్న దాని విలువ ప్రపంచ న్యాయాధిపతులందరూ కలిసి నా నిర్ణయించలేరు. అంటే నీ ఉద్దేశం? లోకంలో ఎంత అపురూపోయిన దానికైనా వెలగట్టచ్చు. కానీ ఆడదాని శీలానికి వెలగట్టగలవాణ్ణి దేవుడే పుట్టించలేదు. అది కొల్లగొట్టపడి నామ బతుకు ఏమవుతుందో ఒక్క క్షణం ఆలోచించండి. జీవితాన్ని బట్టి చట్టం, కానీ చట్టాన్ని బట్టి జీవితం కాదు. చట్టం నేరస్తుని శిక్షించడమే కాదు, నేరానికి గురైన వాళ్ళకి రక్షణ కూడా కల్పించాలి. దానికి అవసరమైతే రాజ్యాంగం చట్టాన్ని మార్చాలి. నిజానికి జీవితం అంతా అతనికి శిక్ష పడిన అతను నా బతుకు కల్పించిన మచ్చ చెరిగిపోతుందా? మచ్చపడిన ఆడదాని బ్రతుకు ఎంత మరణ యాతనో ఏ మోగాడు ఊహించలేడు. పెళ్ళేనిది ప్రతి కన్నెపడుచుకి బంగారు కళ. నా కళ గంగలో కలిసి నా ముందు జీవితం బూడిదైపోతే నేను బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలా? పతితిగా ముద్రపడి నా జీవితం వెళ్ళబుచ్చాలా? చెప్పండి ప్లీజ్. చూడమ్మా, నీ పరిస్థితికి జాలిపడ్డం కన్నా నేనే విధంగానూ సాయపడలేదు. సాయపడే హక్కు మీకుంది. నన్ను ఒక్కసారి ఆ నేరస్తుడి తీసుకెళ్ళండి. నో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా ప్రార్థన తోసేకండి. నా సర్వస్వం దోచుకుని నన్ను జీవచవంగా మార్చిన అతన్ని కలుసుకుని నన్ను ఎందుకు ఇలా చేసావో నీకు తీసి అడగడానికి అవకాశం ఇవ్వండి. నా బతుకు వాడిపోకుండా నిలబెట్టుకోవడానికి ఆఖరి ప్రయత్నం చేయనివ్వండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దెబ్బతిన్న పులి వేటగాడు కంటపెడితే విడిచిపెడుతుందా? ఈ ఆవేశంలో నిన్నతని కలుసుకొని అతనికి ఏ హాని జరగదు. నన్ను విశ్వసించండి. నా జీవితం మట్టిపాలు కానివ్వకండి. నేను మీ బిడ్డ లాంటి దాన్ని. రేపు అతను జైలుకి వెళ్ళిపోతే నేను మట్టిలో కలిసిపోవాల్సిందే. నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళండి. ఇదొక్కడే నాకు మిగిలిన ఆఖరి కోరిక. ప్లీజ్ తీసుకెళ్ళండి, ప్లీజ్. All right. I will try.
హలో ఇన్స్పెక్టర్. ఎందుకెంత పనిచేశావు? నీకు నేనే అపకారం చేశానని నన్ను ఎంత సర్వనాశనం చేశావు. ఇంతకంటే నన్ను హత్య చేయకపోయావా? నీ కక్ష తీరేది, నా కళంకం తప్పేది. మట్టిలో కలిసిపోయినా నాకు ఈ మచ్చ చెరిగిపోదే. పాపం చేసింది నువ్వు, పతితనైపోయింది నేను. బ్రతికంతా ఈ రంపపు కొత్త నేను భరించాల్సిందేనా? చెప్పు. నా బతుకుతో చెలగాటవాడి నువ్వేం సాధించావు? అక్కడికక్కడే పట్టుపడ్డావు. సిగ్గుచేటైన నేరం చేసినందుకు జైల్లో పడ్డవాడివయ్యా. ఇప్పుడు నువ్వు కోర్టులోనే కాదు, ప్రపంచం ముందే దోషిగా నిలబడతావు. ఐ డోంట్ కేర్. బట్ యు హావ్ టు కేర్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ ఫ్యూచర్. నీ కోసం, నీ బతుకు కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు లెక్క చేసి తీరాలి. రేపేమవుతుందో తెలుసా? నీ దుర్మార్గం రుజువు అవుతుంది. నీకు శిక్ష పడుతుంది. మామూలు శిక్ష కాదు, కఠినాది కఠినమైన శిక్ష. అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు. అది నాకు తెలుసు. నీకు తెలీదు. జైలు శిక్ష అంటే ఏమిటో నీకు తెలీదు. 15 ఏళ్ళు అక్కడ పడే నరకయాతన ఏమిటో నీకు తెలీదు. ఆ తర్వాత ఏమవుతావో తెలుసా? జీవితంలో కల్లా సంతోషంగా గడపాల్సిన వయసు జైలు పాలవుతుంది. నీ బింకం సడిలిపోతుంది, నీ ఆరోగ్యం తరిగిపోతుంది. శిక్ష పూర్తయ్యేసరికి నువ్వు నిర్జీవంగా తయారవుతావు. జైలుకి వెళ్ళి వచ్చిన వాడివని చెరగని ముద్ర పడుతుంది. లోకం నిన్ను గేలి చేస్తుంది. ఈనాడు నీ చుట్టూ తిరిగిన వాళ్ళే నిన్ను చీకొడతారు. నలుగురిలో తలెత్తుకుని తిరగలేవు, ఒంటరిగా బ్రతకలేవు. నన్ను బెదిరించడానికి వచ్చావా? కాదు, నీకు జైలు శిక్ష తప్పించాలని వచ్చాను. అవును, నీకు తోడు నీడగా ఉంటాను. నన్ను పెళ్లి చేసుకో. నిన్న నీ మూలంగా వచ్చిన కళంకాన్ని నీ చేతులతోనే తాళి కట్టి తుడిచేయమని అడుగుతున్నాను. అప్పుడు నేను ఒక అయ్య కాళీనవుతాను, ఓ ఇంటి కోడలనవుతాను. లోకంలో తలెత్తుకుని తిరగగలుగుతాను. నువ్వు ఓడిపోయానని అనుకో అక్కర్లేదు. నన్ను మీ ఇంటి కోడలుగా తీసుకెళ్ళు. మనసులు కలిసినా కలవకపోయినా మాంగళ్య భాగ్యం పొందిందానవుతాను. ఆ తర్వాత ఏం జరిగినా అది నా అదృష్టం. జరిగిన అనర్థానికి మన ఇద్దరి జీవితాలు వ్యర్థం కాకుండా ఉండడానికి ఇదొక్కటే మార్గం. కాదనుకో, నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. సరే. కంగ్రాచులేషన్స్ మై చైల్డ్, కంగ్రాచులేషన్స్. ఎంతో క్లిష్టమైన సమస్యను చాలా తేలిగ్గా తీర్చేసావమ్మా. నీ వివేకాన్ని మెచ్చుకుంటున్నాను. ఇన్స్పెక్టర్, ఎస్ సార్. విత్డ్రా దిస్ కేస్. సారీ సార్, విచారణలో ఉన్న కేసును విత్డ్రా చేయడానికి వీల్లేదు. నేను జడ్జిగా చెప్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, చట్టాన్ని మీరైనా మీ చేతుల్లోకి తీసుకోవడం నేరం అవుతుంది. యు సీ ఇన్స్పెక్టర్, లా అండ్ లైఫ్ దే ఆర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. చట్టం వేరు, జీవితం వేరు. ఎవరైనా తమ భవిష్యత్తుకి తామే చక్కటి మార్గం వేసుకోవాలి. అది వీరిద్దరూ సాధించారు. అట్టడుక్కి కూరుకుపోతాయనుకున్న 2 జీవితాలు మళ్ళీ కలుసుకుందామని అంగీకారానికి వచ్చినప్పుడు మనం మానవతా దృష్టితో సాయపడాలే గాని చట్టాన్ని వారి మధ్యకు అడ్డుగా తీసుకురాకూడదు. బట్ వన్ థింగ్, ఈ అవకాశాన్ని ఇతడు దుర్వినియోగం చేసుకుని డైవర్స్ కోరినా, ఈమె పట్ల అక్రమంగా ప్రవర్తించినా ఈ కేసును మళ్ళీ విచారణకు తీసుకుని పూర్తి శిక్ష విధించడం జరుగుతుంది. అండర్స్టాండ్ మిస్టర్? చూడమ్మా, కాలితో తొక్కినవాడి కాళ్ళను కళ్ళకద్దుకోవడం నీలాంటి సంస్కారవతికే సాధ్యమమ్మా. జరిగిన పాపాన్ని పవిత్రమైన అనుబంధంగా మార్చుకుంటున్నందుకు అభినందిస్తున్నాను. వెంటనే మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. ఇట్స్ ఆల్ రైట్.